విసిగించే భర్త, విసిగించే భార్య, విసిగించే బిడ్డలు ఉన్నట్లయితే వాళ్ళు రక్షింపబడితే విసిగించటం మానేస్తారు. కాబట్టి నేను మళ్ళా చెప్తున్నా, నీ ప్రాణాన్ని విసిగిస్తున్న నీ భర్తను ఎందుకు విసిగిస్తున్నాడయ్యా అంటే, యోసేపును ఎరుగనటువంటి ఫరో ఇశ్రాయేలీయుల ప్రాణం విసిగించాడు. దేవుణ్ణి ఎరుగనటువంటి నీ భర్త, దేవుణ్ణి ఎరుగనటువంటి నీ భార్య, దేవుణ్ణి ఎరుగనటువంటి నీ బిడ్డలు, దేవుణ్ణి ఎరుగనటువంటి నీ కోడలు, నీ అత్త, అల్లుడు, మామ విసిగిస్తారు. కాబట్టి వాళ్ళు దేవుణ్ణి తెలుసుకున్నట్లయితే, ఆ దేవుని మనస్సును పొందుకున్నట్లయితే, మారు మనస్సు అందుకున్నట్లయితే, దేవుని ఆత్మఫలము వాళ్ళు ఫలిస్తారు. ఆత్మఫలమే ప్రేమ, సంతోషము, సమాధానము, మిగతా 6 ఫలాలు. కాబట్టి నేను అడుగుతున్నాను, నీ భర్త నిన్ను విసిగిస్తున్నాడా? అయితే ప్రార్థన చేయి. నీ భర్తను ప్రేమతో దేవుని సన్నిధికి నడిపించు. నీ భార్య నిన్ను విసిగిస్తుందా? అయితే నీ భార్య రక్షణ కోసం ప్రార్థన చేయి. ఆమెను దేవుని సన్నిధికి నడిపించు. నీ బిడ్డలు నిన్ను విసిగిస్తున్నారా? అయితే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. వారిని దేవుని సన్నిధికి నడిపించండి. అది అత్యవసరం.